అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల సమస్యలపై ఫోకస్ చేస్తూ మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని 34వ డివిజన్లోని 74వ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే సచివాలయానికి వెళ్లిన సమయంలో కేవలం 3 మాత్రమే సిబ్బంది కనిపించారు. 10 మంది ఉండాల్సిన చోట 3 ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఇందులో 4 ఫీల్డ్ విజిట్ వెళ్లారని, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఫీల్డులో ఉన్నవారికి ఫోన్లు చేసి ఏ పని మీద వెళ్లారన్న అంశాల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత సచివాలయంలో హాజరు శాతాన్ని, పీజేఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని ఫిర్యాదులకు పరిష్కారం చూపించారన్న అంశాల గురించి కూలంకషంగా తెలుసుకున్నారు. సచివాలయానికి సిబ్బంది సమయానికి రావాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రతి సచివాలయంలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారన్నారు. మీరేం చేద్దరు? మామూలు చేస్తారు. మామూలు 10 మంది ఉండాలి కదా. అడ్మిన్ లేదు సార్, ఇన్ఛార్జ్ ఎవరెవరు లేదు? నీకే అడ్మిన్ లేదు. ఇంకా విఆర్ఓ రీసెంట్ గా ఆయనకి ప్రమోషన్ వచ్చి వెళ్ళాలి. అడ్మిన్ లేరు. ఇంకా విఆర్ఓ సార్ కి ప్రమోషన్ వచ్చింది సార్ లాస్ట్ మంత్. విఆర్ఓ లేడు. ఇంకా ఎనర్జీ లేదు సార్. 3 లేరు. 7 మంది సార్. 7 మంది ఉన్నాం సార్. ఇంకా 3 మెంబర్స్ ఉన్నాం సార్. ఆకస్మిక తనిఖీలో భాగంగా 34వ డివిజన్లో ఉండేటువంటి 74వ సచివాలయం విజిట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 10 మంది ఎంప్లాయీస్ ఉండాలి. కేవలం నేను వెళ్ళినప్పుడు 3 మాత్రమే ఉన్నారు. మిగతా 4 ఫీల్డ్ మీద ఉన్నారు. ఇంకొక 3 పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచనలతో ప్రతి వ్యవస్థల్ని బలపడే విధంగా ఈరోజు పనిచేస్తున్నాం. అంటే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ సచివాలయ వ్యవస్థని పట్టించుకుని దాఖలాలు లేవు. వాళ్ళు ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఇష్టానుసారం వచ్చి చేసుకుంటూ పోయారు. కానీ ఈ 2 ఏళ్లలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో సచివాలయం సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. పీజీఆర్ఎస్లు అయితేమి, అక్కడ ఉండే అడ్మిన్ పర్యవేక్షణలో పీజీఆర్ఎస్లు అయితేమి, అలాగే మహిళా పోలీసులు అయితేమి, తర్వాత ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళంతా ఈరోజు వెళ్ళేసరికి దాదాపు 4 ఫీల్డ్ మీద ఉన్నారు. ఒక చోట అంటే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఉండే హౌసింగ్ సమస్య అయితేమి, తర్వాత పెన్షన్స్కి సంబంధించిన సమస్య అయితేమి, తర్వాత గ్రీవెన్స్లు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం వైపు ఈరోజు ప్రతి ఒక్కరూ అంటే ఇంటింటికి తిరిగి అక్కడ ఉండే వాళ్ళ సమస్యల్ని ఏదైతే గ్రీవెన్స్లో వచ్చాయో, లేకపోతే వాళ్ళకి వచ్చిన గ్రీవెన్స్ ఉన్నాయో అవన్నీ ఇంటింటికి వెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మా అనంతపురం కార్పొరేషన్లో దాదాపు 74 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలోనూ మా క్లోజ్ మానిటరింగ్ వ్యవస్థ ఈరోజు పనిచేస్తూ ఉంది. అంటే మా మున్సిపల్ కమిషనర్ అయితే ఏమి, అలాగే నేనైతే మామూలుగా రెగ్యులర్గా ఎక్కడ ఎంతమంది వస్తున్నారు, అటెండెన్స్ ఏంటి అని క్లోజ్ మానిటరింగ్తో, అలాగే సమస్యల మీద ముఖ్యంగా పీజీఆర్ఎస్ మీద బాగా క్లోజ్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని పరిష్కరించుకుంటున్నాం మనము అని చెప్పేసి బాగా క్లోజ్గా చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చాలామంది పెన్షన్స్, అలాగే రేషన్ కార్డ్స్ అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళు కానీ త్వరలోనే కొత్త రేషన్ కార్డ్స్ అయితే కొత్త పెన్షన్స్ కానీ రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇస్తూ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.